ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు సినిమా ఒక నవ్వుకోవడానికి తప్ప ఇంకా దేనికి రావద్దు. ఈ మూవీకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్ చెప్తున్నాను. నేను చాలా ఇబ్బంది పడ్డా. ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేయలేదు. అనిల్ రావుపూడి కొట్టేశాడమ్మా. గైస్ మళ్ళీ లేట్ అయిపోయింది. నేను చేసేనట్టు చేస్తా. సో గైస్ మనం ఇప్పుడు చిరంజీవి మూవీ ప్రీమియర్స్కి వెళ్తున్నాం. టైం అస్సలు లేదు, 20 minutes వెళ్ళిపోవాలి లులు మాల్కి. సో డైరెక్ట్గా థియేటర్లో కలుసుకున్నాం. సో ఇప్పుడే మనం మన శంకర వరప్రసాద్ గారి మూవీకి వచ్చేసినాం ప్రీమియర్స్కి. సో మనం వచ్చేసింది లైట్గా లులు మాల్కి వచ్చేసాం. సో ఈ లులు మాల్కి ఫస్ట్ టైం రావడం మూవీ థియేటర్కి. ఎక్కువ మనం మన ఇంటి దగ్గర ఉన్న అశోకమాన్ని చూస్ చేసుకుంటాం. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే టికెట్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఫాస్ట్కి వెళ్ళిపోవాలా. ఈ థియేటర్ ఏ ఫ్లోర్ తెలియదు నాకు. లేట్ కావడం ఇంత పరిగెడతాం. నాకు ఇదంతా కామన్. ఈ లులు మాల్ ఎప్పుడు చూసిన బ్యాక్ సైడ్ చూసాను కదా, మొత్తం ఏదో ఆఫర్ పెడతారో తెలియదు కానీ మొత్తం ఫుల్ కూడా జనాలు మాత్రం. లులు హైపర్ మార్కెట్, లులు మాల్. సో లులు కరెక్ట్ చాలా ఉంటుంది. సో ఎతకాలి ఏ ఫ్లోర్ థియేటరు. ఈ మధ్య మనం ఏంటంటే మొత్తం ప్రీవియస్ పడిపోయాం. సో ఏ ఫ్లోర్ తెలియదు థియేటర్ వచ్చి. ఐ థింక్ 3rd or 4th అనుకుంటా. సో యూ హ్యావ్ టు గో ఫాస్ట్. టైం లేదు. అసలుగా సింగిల్ స్క్రీన్ పోవాల్సింది. తప్పు చేసా సీనా. ఈ మల్టీప్లెక్స్ వస్తుంది తలకాయ నొప్పి. కంటెంట్ రాదు ఏం రాదు గైస్. ఏదో మనం అక్కడ చూస్తూ ఉండాలా. సింగిల్ స్క్రీన్ అయితే ఒక నలుగురు ఉన్నాడు అనుకో మజా వస్తుంది. అందరితో మాట్లాడుకుంటా తెలుసుగా. సో మనం చూసుకుంటారు మీరు రాజసాబ్ రివ్యూ అవి ఎలా బాగుందో. సో ఎలా ఉందో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫ్లోర్ కూడా తెలియదు. సో నేను లాగ్ ఆన్ చేసుకొని వెళ్తా ఉన్నా. అడగాలి ఎవరైనా థియేటర్ ఏ ఫ్లోర్ అనేది ఇక్కడ. సో మనం కరెక్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మనం పైకి వెళ్దాం అనుకున్నాం, ఇంకా టైం వేస్ట్ అయిపోయేది. సో మన టైం వచ్చి అరౌండ్ 11:08. సో గైస్ మనం డైరెక్ట్గా టికెట్ చూపించేసి ఎంటర్ అయిపోవాలా. వీ డోంట్ హ్యావ్ టైం. ఎక్కడ ఉందా టికెట్? సో టోటల్ లోడ్ త్వరగా లోడ్గా ఎంతసేపు నెట్ గైస్. ఈ మధ్య వీడు రేట్లు పెంచాల్సి నెట్ దారుణంగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 రూపాయలు పెంచితే పెంచారు రా. ఫాస్ట్ అయింది ఇంటర్నెట్. 5G ఇంత స్లో అయిందిరా నాయన. నేను ఫాస్ట్ వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. సో మనం చెక్ఇన్ చేస్తున్నాం. ఇది వచ్చి ఏ స్క్రీన్ రా ఆయన. టికెట్ 1 J12 ఓకే. అరే ఇది నాకు 1 అంటే 1 స్క్రీన్ 1 కదా. సో యూ హ్యావ్ టు గో 1 ఇయర్. అరే టైం అయిపోతుంది ఎత్తుక్కుంటా ఉన్నాయన. అందుకే ముందు రండి అని చెప్పేది. సో ఇంకా ఓపెన్ చేసినట్టు లేదనుకుంటా స్క్రీన్ 1. సో ఐ హోప్ మంచిదే. ఎందుకు ఎవరు కనుక్కున్నా ఎవరన్నా స్క్రీన్ 1 or 2 అనేది. టికెట్లు అయ్యిరా స్క్రీన్ 1 or 2 అనేది. 1 టికెట్ ఓకే. మనం ఇందాక 1 చూసాం కదా, ఆ స్క్రీన్ 1 కాదు, అది టికెట్ 1 అనమాట. ఒక టికెట్ బుక్ చేసుకున్నాం కదా, అందుకే ఒకటి చూపించింది. ఇదే డిఫరెంట్గా ఉంది వే కూడా. సో మన వచ్చి 3. ఇంకా మూవీ వల్లేదు. సో మనం ఎత్తుక్కోవాలి అక్కడ ఉన్నది. వీటిలో చూడాలంటే చిన్న స్క్రీన్స్ అసలు చూడవద్దే కాదు. సో గైస్ ఇప్పుడే మూవీ కంప్లీట్ అయింది. సో మూవీ రివ్యూకి వస్తాను ఆడిగా వస్తున్నా. సో మన శంకర వరప్రసాద్ గారు. సో మూవీ విషయానికి వస్తే ఈ సంక్రాంతి గారు ఖచ్చితంగా విన్నర్ అవుద్ది మూవీ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన యూత్ కలెక్ట్ కాకపోయినా కానీ సంక్రాంతికి మోస్ట్లీ ఎవరు వస్తారు? అందరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి 100కి 200% సినిమా నచ్చుద్ది. ఇది మాత్రం ఫిక్స్. ఎందుకు చెప్తున్నా అంటే మూవీలో యాక్చువల్గా చెప్పండి క్రింజ్ కామెడీ ఉంది. అంటే మనం అనుకుంటాం కదా లాస్ట్ మూవీస్తో పోల్చుకుంటే కొన్ని సీన్స్ ఉన్నాయి. సో వెంకీ వచ్చినప్పుడు కొంచెం మజా వస్తుంది. సినిమా త్రూ అవుట్ మీరు ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు సినిమా ఒక నవ్వుకోవడానికి తప్ప ఇంకా దేనికి రావద్దు. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా మీరు నవ్వుకోవడానికి రండి. ఇంకా వేరే ఎక్స్పెక్ట్ చేసి వస్తే మీరు మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్ చెప్తున్నాను, ఈ మూవీ మీకు కాదు, ఓన్లీ ఫర్ ఫ్యామిలీకి అయితే ద పర్ఫెక్ట్ మూవీ ఇది. నాకైతే నచ్చింది మూవీ. అంటే మరీ సూపర్ అని చెప్పను కానీ సినిమా బాగుంది. సో నాకు తెలిసి ఖచ్చితంగా కలెక్షన్స్ వచ్చేసి మూవీ హిట్ కాదు, పొంగల్ బ్లాక్ బస్టర్ అవుద్ది ఈజీగా. సో చిరంజీవి గారు అండ్ వెంకటేష్
కాంబో ఎలా ఉంటుంది అని కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను కదా. సో నాకైతే నచ్చింది వాళ్ళ కామెడీ. చెప్పాలంటే కామెడీ ఎలా ఉంటుందంటే, మన గ్యాంగ్లో ఒక ఉంటారు కదా కొంతమంది, ఎలా అంటే వాడు ఏం మాట్లాడినా కానీ కొంచెం క్రింజ్ చేస్తా, కామెడీ చేస్తా, అంటే ప్రతిదాన్ని సెటైర్లు వేస్తా చేస్తారు కదా. సో ఆ టైప్ కామెడీ అనేది నేను ఈ మూవీలో ఫీల్ అయ్యాను. సో త్రూ అవుట్ మొత్తం చెప్తాను కదా. సో ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 2:30 అవుతుంది. ఇప్పటిదాకా కూడా హాల్లో 85% అందరూ కూడా మేల్కొని ఉన్నారు, ఎవరు నిద్రపోలేదు. బికాస్ ఆఫ్ కామెడీ, అంత బాగుంది కామెడీ. సో మీకు ఈ మూవీకి మీ ఫ్యామిలీతోని అందరితో, చిన్నపిల్లలతోని అందరితో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీ తప్పకుండా రండి. మన శంకర వరప్రసాద్ గారు ఈసారి అనిల్ రావుపూడి కొట్టేశాడమ్మా, కొట్టేశాడు. మళ్ళీ కూడా ఒక బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావుపూడి. సో గైస్, ఇక్కడే హాల్లో ఉండి మీకు రివ్యూ ఇస్తున్నానంటే బయటికి వెళ్ళి మళ్ళీ నాకు టైం లేదు ఇవ్వడానికి, ఇంటికి పోయి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పెట్టాలి. సో అందుకని ఇక్కడ రివ్యూ చేస్తున్నాను. సో మూవీ స్టోరీ వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు నయనతార గారు లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళు డైవర్స్ అవుద్ది. సో ఆ డైవర్స్ అయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారా లేదా అలానే బద్ధశత్రులాగా విడిపోతారా అనేది మూవీ కాన్సెప్ట్ అనేది. అక్కడే మొత్తం ఇంటర్లింక్లు అవుతా వస్తా అన్నీ వస్తూ ఉంటాయి. సో యాక్షన్ అయితే ఫస్ట్ ఒక ఫైట్ ఉంటుంది, అది ఓకే అనిపిస్తుంది. లాస్ట్ ఫైట్ వచ్చి కొంచెం ఎలివేషన్లా ఉంటుంది ఫైట్ అది. సో అది కూడా బాగానే ఉంటుంది. సో మీరు మాత్రం ఈ మూవీకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. ప్యూర్ కామెడీ, అంటే చిరంజీవి గారిని చాలా రోజు అయిపోయింది కదా కామెడీ చేసి. సో విక్టరీ వెంకటేష్ని ఎలా చూశారు, లాస్ట్ సంక్రాంతి చూశారు, ఈ సంక్రాంతికి మన చిరంజీవి గారిని ఫుల్ అండ్ ఫన్లో మీరు ఎంజాయ్ చేస్తారు. సో గైస్, నా రివ్యూ అయితే ఇది. మీకైతే ఈ మూవీ తప్పకుండా నచ్చుద్ది, నాకైతే నచ్చింది. సో నేనైతే మూవీకి 5కి 4 ఇస్తా రేటింగ్. సో నా రేటింగ్ వచ్చి 4. సో డెఫినెట్లీ మీరు రేపు నుంచి చూస్తే, మీ ప్రీమియర్స్కి ఎందుకు వస్తున్నా అంటే ఫస్ట్ రివ్యూ పడాలని ప్రీమియర్స్కి వస్తున్నాను. సో ముందే నేను మూవీ చూడకుండా ఒక వీడియో పెట్టేశాను, అది చూడకపోతే మన ఛానల్ తెలియదు, చూసేయండి. నేను ఎందుకు ఆ వీడియో చేశాను అనేది 2 కారణాలు ఉన్నాయి. సో ఈ మూవీ మీద నా ఎక్స్పెక్టేషన్స్ అండ్ లాస్ట్ మూవీకి ఇచ్చిన రివ్యూ కొంచెం మిస్ఫైర్ అయింది. సో జనాలు కూడా మొత్తం త్రూ అవుట్ మూవీ బాగాలేదని చెప్తున్నారు, కానీ సో నేను అది ఇష్టం చెప్పలేదు. సో ఆ వీడియో చూడాలంటే మన ఛానల్లోనే తెలియదు, చూసేయండి. అలానే ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మనం వచ్చింది ఇప్పుడు లులు మాల్కి వచ్చేసాం. లులు మాల్లో సినీపోలిస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది దీంట్లో. సో నేను దీంట్లో చేసిన వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సీట్స్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను కదా, నీకు ఎక్కడ నుంచి చూపిస్తాను. సో నాకు అంటే ఫ్రాంక్ అయిపోయాను ఏదైనా కానీ, సీట్స్ మాత్రం పొజిషన్ నాకు నచ్చలేదు. సో ఈ లెవెల్ బాగానే ఉంది, కానీ ఈ సీట్స్ ఎలా ఉన్నాయంటే, కూర్చున్నప్పుడు మనకి ఇది ఉంది కదా, హిప్ ఉంది కదా, హిప్ అనేది ఇక లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు అంత అంటే ఇన్ అవర్స్ మనం కంఫర్ట్గా కూర్చోలేం. నేనైతే చాలా ఇబ్బంది పడ్డా, ఎన్నికి పోవడం కానీ ముందుకు పోవడం కానీ. సో నేను ఇప్పటిదాకా వెళ్ళిన చిన్న థియేటర్స్ కానీ, ఆఖరికి మాస్ థియేటర్స్కి వెళ్ళినా కానీ ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేయలేదు. సో అన్ని సినీపోల్స్లో ఇలా ఉందో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిన థియేటర్లో మాత్రం నాకు సీట్స్ నచ్చలేదు. 2 వరస్ట్ ఫేస్ చేశాను. డైరెక్ట్గా మనం రూమ్కి వెళ్ళిపోవాలి. మాల్స్లో తెలిసిందగా, లేట్ నైట్ షో వస్తే ఎక్సలేటర్ పని చేయవు, ఒక లిఫ్ట్ ఉంటుంది అంతే. పైన లిఫ్ట్ దగ్గర జనాలు ఫుల్గా ఉన్నారు. మనం వాళ్ళ కోసం వెయిట్ చేస్తే మనం రేపు పొద్దున వెళ్ళిపోతాం, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో సంక్రాంతి మనం బస్సులో వెళ్దామంటే ఛార్జెస్ చాలా ఉన్నాయి. సో అందుకని కార్ తీసుకువెళ్తున్నాం ఇంటికి. ఆ ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉందంట, ఫుల్గా ఉందంట ట్రాఫిక్ మాత్రం. ఎలా పోవాలో అర్థం కావట్లా. అందుకే 13th ఎర్లీ మార్నింగ్ 4 or 5 బయలుదేరాలని చూస్తున్నా. సో దాన్ని ఒక లాగ్ చేస్తాను. సో ఫన్నీగా నేను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ సో వెళ్తున్నాం. ఫన్నీగా లాగ్ అనేది రికార్డ్ చేస్తాం. మధ్యలో బ్రేక్సే ఉండవు, కానీ డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. బ్రేక్స్ తీసుకుంటే ఆపే సీన్ లేదు. వీడియోస్ చూశాను, విజయవాడ హైవే మీద మామూలు లేదండి, ట్రాఫిక్ ఒక రేంజ్లో ఉంది. సో ఆ ట్రాఫిక్ తట్టుకోలేక టోల్స్ కూడా ఫ్రీ చేసామని చెప్పారంట. సో ఇంకబ్బా, ఈ ఎక్సలేటర్లు మనం ఎక్కితే బాగానే ఉంటుంది, కానీ దిగాలన్నా ఎక్కాలన్నా అదొక టార్చర్. అసలు మామూలుగా ఉండదు టార్చర్ అది. నా బైక్ కూడా అందుకే నేను బయట పార్క్ చేశాను, సినిమా లేట్ అయిపోతుందని. సో సెల్లర్ కూడా పెట్టాల, పక్కన బయట ఒక షాప్ దగ్గర ఉండి పార్క్ చేసి డైరెక్ట్గా హాల్లోకి వచ్చేసా. ఎందుకంటే మళ్ళీ సినిమా మిస్ అవుద్దని. ఇక్కడికి వచ్చే వరకు వాడు షో మామూలు లేట్ చేయలేదు. సో మనం వచ్చింది మాల్లో కాబట్టి పెద్ద గోల్ లేదు, సెట్ అయిన ఒక రో దగ్గర గోల్ ఉంది, అది వాళ్ళ గ్యాంగ్ అనుకుంటా. సో ఆ గ్యాంగ్ వల్ల కొంచెం బజ్ అనేది క్రియేట్ అయింది. మన సింగిల్ స్క్రీన్కి వెళ్తే ఖచ్చితంగా ఫుల్ బజ్ ఉంటుంది. మనం వెళ్ళాలి కాబట్టి అసలు యాక్చువల్ నాకు గుర్తుకోలేదు ప్రీమియర్స్ పడతాయని. గుర్తుంటే డెఫినెట్లీ నేనైతే పక్కా వెళ్ళిపోయేవాడిని, ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్గా బుక్ చేసేవాడిని. ప్రసాద్ కూడా చూసా, కానీ ప్రసాద్కి ఎక్కడో కింద ఉన్నాయి, అసలు మనం చూడలేము. ముందే నెక్ పెయిన్. సో ఈ మధ్య ఎడిటింగ్ చేసి ఫుల్ నెక్ పెయిన్ వస్తుంది. సో అందుకని అక్కడికి వెళ్ళలేదు.
సో ఇంకా లులు మాల్లో ఉంటే మనకి ఎప్పుడైనా మిడిల్లో ఉంటే కొంచెం మూవీ చూసే ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని మిడిల్లో మనం చూస్ చేసుకొని బుక్ చేసుకున్నాం. ఓకే గైస్, ఇంకా డైరెక్ట్గా బైక్ తీసుకొని చలో టు రూమ్. యాక్చువల్గా లులు మాల్కి లైటింగ్ చేస్తారు బ్యాక్ సైడ్, లైటింగ్ వేయలేదు ఎందుకో. మొన్న ఒకసారి చూశాను 1 o'clock 1:30కి వెళ్ళినప్పుడు లైటింగ్ ఉంది, ఇక లైటింగ్ లేదు. సో గైస్, జనరల్గా రివ్యూ లాగా చెప్పకుండా ఇలాంటి లాక్ టైప్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్ హెల్. ఓకే గైస్, సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.